హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియో వచ్చేసి మేమైతే సీతారాములు అంటే భద్రాచలం నుంచి పర్ణశాలకు అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే మనం పర్ణశాలను మొత్తం అయితే చేసుకుందాం. అంటే అలా ఉంటే తీస్తాం, లేదంటే లేదు. ట్రై అయితే చేద్దాం. ఇది ఫస్ట్ అయితే పర్ణశాల బయట గోదావరి నది, పర్ణశాల దగ్గర చూసిలో ఎట్లుందో సూపర్ ఉంది. నాకైతే భలే అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. చాలా చాలా బాగుంది కదా. ఇగో నేనైతే ఇక మా వాడకట్టలతో అయితే వచ్చేసినాం. మా ఫ్రెండ్స్ మేము వాడవాళ్ళందరం అయితే వచ్చేసాం. వచ్చేసి అయితే పర్ణశాల బయట, మరి లోపలికి మనకు అలా ఉంటుందో లేదో నాకైతే తెలియదు. ట్రై అయితే చేద్దాం. రేగి పండ్లు ఇక్కడ అంటే సీతం వచ్చి అయితే ఇప్ప పువ్వుగా అమ్మది. ఇప్ప పువ్వు ఫ్రెండ్స్ అసలు ఇక్కడ కూడా ఫోన్ అసలు అలోనే లేదు. ఒకటికి 4 సార్లు చెకింగ్ చేస్తామంటే అసలు ఎలా వీడియో తీసుకుంటాం, ఎలా ఫోటో తీసుకుంటాం. వీళ్ళైతే మరీ ఘోరం చేసేస్తున్నారు అనేసి నాకైతే కోపం వచ్చి కొంచెం లోపలికి వచ్చేసి అయితే ఇక్కడ ఇక బ్యాక్ సైడ్ ఉండైతే కొంచెం అయితే వీడియో తీసుకుంటున్నా. ఇక మరీ నా ఓపిక నశించిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ గుళ్ళో తీసుకొని ఇవ్వక, ఇక్కడ పర్ణశాలలో తీసుకొని ఇవ్వక నాకైతే పిచ్చి లేచింది. నేను వచ్చిందే మంచిగా దర్శనం చేసుకొని వీడియో తీసుకుందామని. ఇదైతే పర్ణశాలకు ముందు ట్రై చేస్తున్నా. ఇక్కడి నుంచి సీతారాములు కనబడతారేమో అని, అసలు కనబడడమే లేదు. నేనైతే పోయే వీళ్ళు ఏమన్నా చేసుకొని అనేసి నేనైతే పోయినా కింద ఇట్లా సెల్ అయితే పెట్టుకొని అయితే ఎంతో కొంతనైతే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకైతే పిచ్చి లేచింది. ఎక్కడ కనీసం చిన్న వీడియో తీసుకొని వీలన్నది లేకుండా ఎత్తున్నారు. వీళ్ళైతే ఎన్నికనే తిరుగుతున్నారు. ఎక్కడ చూసి సీసీ కెమెరా పెట్టేసి ఎవరైనా ఫోన్ తీస్తారా, ఇక్కడ ఫోన్ చూస్తారా అనేసి, అంటే ఫోన్ తీసి వీడియోలు తీసుకుంటారా అనేసి ఎన్నికనే తిరుగుతున్నారు. సీసీ కెమెరాలలో చూస్తున్నారు. ఇంకా నేనైతే వాళ్ళకి కనబడకుండా ఎట్నో గట్ల సీతారాముల్ని అక్కడ మన సీతను ఎత్తుకుపోయిన కాడ మన భిక్షకు వచ్చింది అవన్నీ అయితే అట్లా తీసుకున్న. ఇటు సైడ్ వచ్చేసి అయితే ఇక్కడ వచ్చేసి అయితే రాముని పాదం ఉంటుంది. ఇటు సైడ్ సీతమ్మ వారి పాదాలు ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫోటోలు దిగుతున్నారు. ఈ ఫోటోల కోసమే కావచ్చు ఫ్రెండ్స్, అసలు మన సెల్లుతో ఫోటోలు తీసుకోకుండా ఎత్తున్నారు. మేమైతే అందరం ఎట్నో గట్లా వాళ్ళకి ఎవ్వరికి కనబడకుండా చిన్న చిన్న ఫోటోలు అయితే తీసుకున్నాం. ఈ వీడియో కూడా వాళ్ళకి అసలు తెలియట్లేదు నేను తీసేది, ఎందుకంటే అంతలా తీసుకుంటున్నాం వాళ్ళకి తెలియకుండా. ఇంకా మనం పర్ణశాల ముగించుకొని అయితే ఇక సీతమ్మ వారు చీరను ఆరేసుకుని ఇక్కడ సీతమ్మ రాముడు ఆటలు ఆడుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక సీతమ్మ వారైతే అక్కడ పర్ణశాల నుంచి ఇంత దూరాన, అంటే చాలా దూరం ఉంది ఇది. ఇక్కడ చాలా దూరం వచ్చేసి ఇక్కడ గంగలో స్నానం చేయకుండా చిన్న వాగులోనైతే స్నానం చేసేవారంట. ఇక్కడే స్నానం చేసి బట్టలు ఆరేసేసుకొని కాసేపు రాముల వారును సీతమ్మ వారు ఇక్కడైతే ఇట్లా గుంతల ఆట అంటారు చూసిలాండి. అవి అంటే నాకంటే అంత ఐడియా లేదు వాటి గురించి. ఇట్లా గుంతలలో రాళ్ళేసి ఆడతారు కదా, ఆ ఆటలు ఆడేవారు, అంటే ఆటలు ఆడేవాళ్ళంట. ఈ ప్లేస్ అదే. ఇక చీరలు, రాముని పంచ ఇవన్నీ ఆరేసుకునే వాళ్ళట. ఇది ఈ వాగులోనైతే స్నానం చేసేవారంట సీతమ్మ వారు స్నానం చేసిన ప్లేస్, ఆ బట్టలు ఎండేసుకున్న ప్లేస్ ఇది. ఈ బండ మీద అయితే అసలు తొక్కద్దంట ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పిన మార్గంలోనే మనం వెళ్ళాలంట. ఇక్కడ కూడా వీడియో తీసుకోవడానికి అసలు అలోనే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అసలు వీడియో తీసుకోనికే లేదు ఫ్రెండ్స్. కాకపోతే నేను వాళ్ళు మాట్లాడుతుంటేనే ఎంతో కొంతనైతే తీసుకుంటున్నా. వాళ్ళు అద్దు ఫోన్లు గుంజుకుంటాం అంటున్నా కూడా ఇక కొంచెం ఇంత దూరం వచ్చి మరీ కొంచెం కూడా తీసుకోకపోతే ఎట్లా అనేసి నేనైతే తీసుకుంటున్నా. ఇక్కడ ఇది వచ్చేసి అయితే ఇక్కడ మీకు కనబడుతుంది కుంకుమ బొట్లు అవన్నీ కనబడుతున్నాయి. అక్కడనైతే గుంతలు ఆట ఆడుకునే వాళ్ళంట. ఇట్లా గుంతలలో రాళ్ళేసి ఆడుకునే వాళ్ళంట. అక్కడ వచ్చేసి అయితే సీతమ్మ వారు స్నానం చేసి మన కుంకుమ కోసం వేచి చూసేవాళ్ళంట అక్కడ కూర్చొని. ఎందుకంటే లక్ష్మణుడు పోయి కుంకుమ తెచ్చేదాకా అట్లనే కూర్చొని చూసేవాళ్ళంట. ఇక్కడ వచ్చేసి
అదే సీతమ్మ వారు ఉన్నారు. మనకు అక్కడ వీడియో తీసుకోలేదు, నేనైతే అదే కొంచెం తీసేసుకున్నా. ఇంకా తీసుకొని మేమైతే అక్కడి నుంచి వేరే గుడికి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ కూడా భలే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎలాంటి అడ్డు లేదు, చాలా మంచిగా తీసుకొని ఇచ్చిన వీడియోని అయితే నాకైతే భలే నచ్చింది. అసలు అక్కడ ఎందుకు వీడియో తీసుకొని అట్లా నాకైతే అసలు అర్థమే కాలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే బాగుంది, నాకైతే ఫుల్ నచ్చినాయి. ఇక్కడైతే చాలా రకాల లింగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే ఈ లింగాలను మొత్తం చూసేయండి ప్లీజ్. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. వినాయకుడు, గణేష, ఏ స్ఫటికలింగం స్ఫటికలింగం త్రయంబకేశ్వర మహారాష్ట్ర నాసిక్. కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్. విశ్వేశ్వరుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఉంటుంది, కాకపోతే అన్ని మీరు ఇక్కడ ఒక దగ్గర దర్శనం చేసుకోవచ్చు. ఎక్కడ దిగుతా అయిపోగలదు. అన్నం దాకొచ్చలేదు. ఒక లింగం మీద 108 లింగాలు ఉంటాయి. బిడ్డమ్మా పుట్టి పెడతాను శివుడు పుట్టు అంటేది మమ్మీ మమ్మీ బాగుంది తల్లి, నీ కొట్టే బాగుంది అమ్మమ్మ. ఇటు వచ్చినాయా నిత్యదాన కార్యక్రమం ఉంటే మీకు తోచిన ఆర్థిక సాయం చేయొచ్చండి. మీరు చేసిన ఆర్థిక సాయంతో ఇంకొకటి అండి పాపకి. మాకు 11 మంది రాసి మా తల్లికి నేనే కదా కట్టాను. ఇటువంటి మమ్మీ అమ్మా. తోచిన ఆర్థిక సాయం చేయొచ్చండి. ఆగు తీసుకోకు, ఆగు. ఆవు మమ్మీ కట్టాను. చేశానమ్మా. ఈ గుడి వచ్చేసి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడైతే చాలా రకాల లింగాలు అయితే ఉన్నాయి, చాలా బాగుంది. లోపల గర్భగుడి దాకా వెళ్ళి మరి దర్శనం అయితే చేసుకున్నాం. నాకైతే చాలా మంచి అనిపించింది. బయట వచ్చేసి అయితే కుమారస్వామి విగ్రహం అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి. నాకైతే విగ్రహాన్ని చూస్తుంటేనే చాలా మంచి అనిపిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఇప్పటికైతే బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.